గాయ్స్, వెల్కమ్ టు ఎంపీ డ్రామాస్. రండి మనం నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చూద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో పేషెంట్ కానీ హీరోయిన్ అయితే కిడ్నాప్ చేసి తనని చంపడానికి ట్రై చేసి ఉంటాడు. అంత లోపల హీరో కానీ అక్కడికి వచ్చి లిన్ గురించి మాట్లాడేసరికి ఆ పేషెంట్ యొక్క మనసు కానీ మారిపోయి హీరోయిన్ని కాకుండా తనే ఆ కొండ మీద నుంచి కానీ పడిపోయి సూసైడ్ అయితే అటెంప్ట్ చేసుకొని ఉంటాడు కదా. అదేవిధంగా ఈ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. హీరోయిన్ కానీ తను చనిపోవడం వల్ల చాలా సంతోషంగా ఉంటారు. అప్పుడు హీరోయిన్ కానీ తన మనసులో అనుకుంటూ ఉంటుంది, పేషెంట్ చనిపోవడం వల్ల మాకున్న కష్టాలన్నీ కానీ పోయింది, అదేవిధంగా మా విధి కానీ మారిపోయింది, ఫ్యూచర్లో ఉన్న వాళ్ళెదురు కానీ చాలా సంతోషంగానే ఉంటారని అనుకుంటా ఉన్నాను అంటూ ఉంటుంది. అంత లోపల హీరోకి కానీ ఫ్యూచర్ నుంచి ఫోన్ కాల్ అయితే వస్తుంది. అప్పుడు హీరో కానీ అడుగుతాడు, మీరు ఎలా ఉన్నారు అనేసి. అటుపక్క నుంచి క్షియానే చెప్తుంది, ఆ పేషెంట్ చనిపోవడం వల్ల మన ఎండింగ్ అంతా కానీ చేంజ్ అయిపోయింది, మేమిద్దరం కానీ హ్యాపీగా ఉన్నాము అనేసి. దాంతో హీరో కానీ చెప్తాడు, అంటే ఇప్పుడు నువ్వు కాల్ చేయడానికి రీజన్ ఈ ఫోన్ని డిస్ట్రాయ్ చేయమనే దానికినా అనేసి. కానీ హీరోయిన్ కానీ అవును, ఆ ఫోన్ వల్ల ఈ ప్రాబ్లం అంతా కానీ వచ్చింది, కాబట్టి ఆ ఫోన్ని డిస్ట్రాయ్ చేయకపోతే మళ్ళీ కానీ ఇంకో 2-3 క్షీలు అయితే పుట్టుకొని వస్తూ ఉంటారనేసి మాకు చాలా భయంగా ఉంది, దానివల్ల ఆ ఫోన్ని కానీ మేము డిస్ట్రాయ్ చేసేయాలనేసి డిసైడ్ చేశాము అనేసి కానీ హీరోయిన్ అయితే చెప్తుంది. అది మాత్రమే కాదు, ఈ ఫోన్తో పాస్ట్ని చేంజ్ చేయవచ్చు, కానీ ప్రజలందరూ కూడా పాస్ట్లో జరిగిన బాధల్ని తలుచుకుని దాన్ని చేంజ్ చేయాలనేసి ప్రజెంట్లో ఉన్న సంతోషాన్ని అయితే పూర్తిగా కోల్పోతూ ఉంటారు, దానివల్లే మేము ఈ ఫోన్ని కానీ డిస్ట్రాయ్ చేయాలని డిసైడ్ చేశాము అనేసి హీరోయిన్ కానీ చెప్తా ఉంటుంది. దాంతో హీరో కానీ నేను కానీ ఒప్పుకుంటాను, ఇకపైన మనం మాట్లాడుకోబోయేది లేదు కాబట్టి గుడ్ బై క్షియా అనేసి కానీ హీరో అయితే చెప్పేసి కాల్ కట్ చేసేస్తారు. అటుపక్క ఫ్యూచర్లో ఉన్న హీరోయిన్ కానీ ఇంకేంటి ప్లాన్ అనేసి హీరోతో అయితే అడుగుతుంది. హీరో కానీ చెప్తాడు, నెక్స్ట్ 10,000 డేస్కి నేను ఒక ప్లాన్ అయితే వేసి పెట్టున్నాను, నువ్వు చూడు అనేసి కానీ హీరోయిన్కి అయితే చదివి చూపిస్తూ ఉంటాడు. ఫస్ట్ మనమిద్దరం కలిసి మూవీస్ చూడాలి, తర్వాత షాపింగ్కి వెళ్ళాలి, ఆ తర్వాత మనమిద్దరం కలిసి క్యాంపింగ్ కానీ వేయాలి, ఇది మాత్రమే కాదు నువ్వు చాలా రోజులుగా అడుగుతా ఉన్నావు కదా మీటియర్ షవర్స్ చూడాలనేసి, దానికి ఈరోజు అయితే మనం వెళ్తా ఉన్నాము అనేసి హీరో కానీ చెప్తాడన్నమాట. దాంతో హీరోయిన్ కానీ చాలా సంతోషం అయిపోయి, నిజంగానా నువ్వైతే మీటియర్ షవర్కి తీసుకెళ్తా ఉన్నావా అనేసి కానీ హీరోతో అడుగుతుంది. లేదంటే ఇంతకు ముందులాగా మినుగురు పురుగులు చూపించి తీసుకొచ్చేస్తావా అనేసి కానీ అడుగుతుంది. దాంతో హీరో కానీ లేదు ఖచ్చితంగా వెళ్తాం, అంతకుముందు మనం అయితే వేరే ప్లేస్కి కానీ వెళ్తా ఉన్నాం అనేసి హీరో అయితే చెప్తాడు. అటే హీరోయిన్ని పార్క్ లాంటి ఒక ప్లేస్కి అయితే తొడుకొని వచ్చి ఉంటాడు. హీరోయిన్ కానీ అక్కడ వచ్చి అడుగుతుంది, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అనేసి కానీ. దాంతో హీరో కానీ చెప్తాడు, కాసేపు వెయిట్ చేయి చూద్దు నువ్వే అనేసి కానీ తన జోబులో నుంచి ఒక డైమండ్ చైన్ అయితే తీసి హీరోయిన్ యొక్క మెడలో కానీ వేస్తాడు. అప్పుడైతే తన మనసులో అనుకుంటా ఉంటాడు, షియా నువ్వు నా దగ్గరికి రావడానికి ముందు పాస్ట్లో ఉన్న వాళ్ళ యొక్క స్వీట్ మెమరీస్తోనే నా మెమరీస్ మొత్తాన్ని కానీ ఫుల్ చేసుకునేసి నేనైతే ఆలోచిస్తూ ఉండేవాడిని, అదేవిధంగా నీకు తెలీదు నేను ఎప్పుడూ కానీ పాస్ట్లో ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తూ చాలా అసూయపడేవాడిని, ఇప్పుడు నువ్వు తిరిగి నా దగ్గరికి వచ్చేసావు కాబట్టి మళ్ళీ అదంతా నేను నీతో కలిసి చేయాలనిపిస్తూ ఉంది, అది మాత్రమే కాదు నీకోసం నేను ఒక స్పెషల్ వెడ్డింగ్ని కానీ అరేంజ్ చేశాను అనేసి హీరో కానీ హీరోయిన్ని రొమాంటిక్గా చూస్తూ ఉంటాడు. అక్కడికైతే ఆ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ కానీ వచ్చేస్తాడనమాట. హీరోయిన్ అడుగుతుంది, ఇప్పుడు సడన్గా వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అంటావేంటి, నేను అసలు ఏమి రెడీ అవ్వలేదు అనేసి హీరోతో కానీ. అప్పుడు వాళ్ళిద్దరిని నిలబెట్టేసి ఆ ఫోటోగ్రాఫర్ కానీ ఫోటో తీస్తూ ఉంటాడు. హీరోయిన్ అయితే అటెన్షన్ అన్నట్టయితే స్టడీగా నిలబడి ఉంటుంది. ఆ ఫోటోగ్రాఫర్ చెప్తాడు, మ్యామ్ కొంచెం నవ్వండి అనేసి. తనైతే కోల్గేట్ యాడ్కి నోరు చూపించినట్టయితే చూపిస్తూ ఉంటుంది. అంత లోపల హీరో కానీ తనకు ఒక జోక్ చెప్పి తనని అయితే నవ్విస్తూ ఉంటాడు. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది సార్ అనేసి ఆ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ కానీ చెప్పేసి వాళ్ళిద్దరిని కానీ చాలా పోజెస్లో కానీ ఫొటోస్ అంతా తీస్తూ ఉంటారు. ఆ ఫొటోస్ని వీళ్ళిద్దరూ కానీ చాలా సంతోషంగా తీసుకుంటూ ఉంటారు. అటే హీరో అయితే హీరోయిన్కి డ్రైవింగ్ నేర్పిస్తూ ఉంటాడు. క్షియా రైట్ తీసుకో, లెఫ్ట్లో వెళ్ళు, మళ్ళీ యూటర్న్ తీసుకో అనేసి కానీ హీరోయిన్ కానీ చెప్తుంది, ఇప్పుడు లెఫ్టే కదా తీసుకోవాలి, నాకు తెలుసులే బాబు అనేసి కానీ హీరోతో అయితే చెప్తూ ఉంటుంది. అదేవిధంగా తన కార్ని కానీ లెఫ్ట్కి తీసుకుంటుంది. లెఫ్ట్ కట్ చేసిన వెంటనే దానికి ఆపోజిట్లో ఆ లిన్నే ఆ కార్ని చాలా స్పీడ్గా తోలుకుంటూ వస్తుంది. వీళ్ళిద్దరిని వదిలేటట్టు లేదు ఈ పిల్ల అంటే. అంటే వాళ్ళ కార్కి ఆపోజిట్లో కార్ రావడం చూసేసి హీరో కానీ ఆ కార్ని అయితే రైట్కి కట్ చేస్తాడు, హీరోయిన్ లెఫ్ట్కి కట్ చేస్తుంది. వీళ్ళిద్దరూ ఇలా ఉండడం వల్ల ఆ కార్ కానీ అక్కడే వచ్చి ఢీ కొట్టేస్తుంది అనమాట. అటే కట్ చేసి 2024లో ఉన్న హీరోకి అయితే ఏదో ఫోన్ కాల్ వచ్చినట్టు చూపిస్తారు. హీరోయిన్ కానీ వచ్చి అడుగుతుంది, ఏమైందంటే
మిస్టర్ షీ చనిపోయినాడంట అనేసి కానీ హీరో అయితే చాలా ఫీల్ చేస్తూ చెప్తా ఉంటాడు. అది మాత్రమే కాదు, తనని చూడడానికి లిన్ ఒక్కసారి కానీ వెళ్ళలేదంట అనేసి హీరో కానీ చెప్పి ఫీల్ చేస్తూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ కానీ చెప్తుంది, లిన్ నాకు గుర్తొచ్చింది, పేషెంట్ గురించి లిన్ దగ్గర మాట్లాడాలి కదా అనేసి. అప్పుడే లిన్ దగ్గర నుంచి హీరోకి కాల్ కానీ వస్తుంది. అటే లిన్నే చూపిస్తారు. లిన్ దగ్గరికి అయితే హీరోయిన్ ఇద్దరు కానీ వెళ్తూ ఉంటారనమాట లిన్ని చూడడం కోసం. అప్పుడు ఈ లిన్ కానీ చెప్తుంది, నేను ఇంకో 2 రోజుల్లో అబ్రాడ్కి వెళ్ళిపోతున్నాను, దానికి ముందు మిమ్మల్ని మీట్ చేయాలని పిలిపించాను అనేసి కానీ చాలా మంచిదానిలాగా నటిస్తూ ఉంటుంది. అది మాత్రమే కాదు, ఆ పేషెంట్ దగ్గర నుంచి ఆ తర్వాత ఎటువంటి ఫోన్ కాల్స్ కానీ రావట్లేదు అనేసి కానీ లిన్ అయితే హీరోతో చెప్తుంది. హీరో కానీ చెప్తాడు, లేదు వాడైతే సూసైడ్ చేసుకున్నాడు అనేసి. తనకైతే చాలా షాక్ అయిపోయినట్టు చూస్తూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ చెప్తుంది, ఆ రోజు నన్ను వాడు కిడ్నాప్ చేసిన తర్వాత ఆ కొండ మీద నుంచి పడిపోయి వాడే సూసైడ్ చేసుకున్నాడు అనేసి కానీ. అది మాత్రమే కాదు, వాళ్ళ ఇంట్లో వెళ్ళి మేము చెక్ చేసినప్పుడు నీ యొక్క ఫొటోస్, నీ యొక్క కాన్సర్ట్ యొక్క టికెట్స్ అన్నీ కానీ అక్కడ చూసాము అనేసి హీరోయిన్ కానీ చెప్తుంది. దాంతో హీరో కానీ చెప్తాడు, ఇన్నాళ్ళు వాడు నీకు తెలియకుండానే నిన్ను ప్రేమిస్తూ ఉన్నట్టున్నాడు అనేసి. అంటే వాడు ఇన్నాళ్ళు నన్ను స్టాకింగ్ చేసినాడా, వాడు ఎవడనేది కానీ నాకు తెలియదు, వాడిని నేను ఇంతకుముందు చూడను కానీ లేదు, ఆ డౌట్తోనే ఇప్పుడు మీరిద్దరూ కానీ నన్ను ఎంక్వైరీ చేయడానికి వస్తూ ఉన్నారా అనేసి కానీ వీళ్ళిద్దరూ చూస్తారు. అదేవిధంగా నేనైతే నిన్ను ఎవరు కానీ హర్ట్ చేయకూడదని అనుకుంటాను వే అనేసి కానీ చెప్తుంది. దాంతో టైం అయిపోతుంది. హీరోయిన్కి అయితే ఫ్యూచర్ నుంచి కాల్ రావడానికి తను కానీ వెళ్ళిపోతుంది. ఇదైతే వీళ్ళు ఇలా చూస్తూ ఉంటుంది. హీరోయిన్ కానీ ఆ కాల్ని అయితే అటెండ్ చేస్తుంది. ఫ్యూచర్ నుంచి హీరోనే మాట్లాడుతూ ఉంటాడు. దాంతో హీరోయిన్కి అయితే డౌట్ వచ్చేసి అడుగుతుంది, ఈసారి ఎవరు నన్ను చంపింది అనేసి కానీ. దాంతో హీరో చెప్తాడు, లిన్నే చంపింది అనేసి. హీరోయిన్ కానీ ఆలోచించేసి, నాకు ముందే తెలుసు తన మీద నాకైతే ఫుల్గా డౌట్ ఉన్నింది అనేసి ఒక ఫ్లాష్ బ్యాక్ని కానీ ఆలోచిస్తుంది. కొండ మీద నుంచి పేషెంట్ పడిపోయినాడు కదా, అప్పుడు హీరోయిన్ కానీ హీరోతో చెప్తా ఉంటుంది, ఆ పేషెంట్ కొండ మీద నుంచి నన్ను కానీ తనతో పాటు లాక్కొని పడిపోవాలనేసి చూశాడు, నువ్వు వచ్చి లిన్ గురించి మాట్లాడిన తర్వాతే వాడైతే కామ్ అయ్యాడు అనేసి కానీ హీరోయిన్ అయితే చెప్తుంది. వాడు అక్షి దగ్గర కదా ట్రైనింగ్ తీసుకునింది అనేసి శిశి కానీ చెప్తా ఉంటుంది. దాంతో డాక్టర్ కానీ చెప్తాడు, వాడికి ఆ ఫోను డబ్బు 2 కానీ అవసరం లేదనుకుంటా, వాడికి చాలా ముఖ్యమైన వారిని ఎవరినో ప్రొటెక్ట్ చేయడం కోసం ఇదంతా చేస్తూ ఉంటాడేమో అనేసి కానీ అంటాడు. హీరో చెప్తాడు, అది ఒకవేళ లిన్ అయి ఉంటుందో ఏమో అనేసి కానీ. అదంతా ఆలోచించి హీరోయిన్ కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ఏం చేయాలి అనేసి కానీ అంటుంది. దాంతో ఫ్యూచర్లో ఉన్న హీరో కానీ హీరోయిన్తో చెప్తాడు, షియా నేను లాస్ట్గా నీకు కార్ డ్రైవింగే నేర్పించాను, అప్పుడు నువ్వు కానీ ఈ యాక్సిడెంట్లో చనిపోయావు, నేను ఒక మంచి కోచ్ని కానీ కాదు, ఇది మాత్రం వేతో చెప్పి అనేసి కానీ ఫ్యూచర్లో ఉన్న హీరో అయితే చాలా ఫీల్ చేస్తూ చెప్తా ఉంటాడు. హీరోయిన్ కానీ హీరో దగ్గరికి వచ్చి, నా చేయి జారి పడిపోయి ఈ ఫోన్ కానీ విరిగిపోయింది వే అనేసి హీరోయిన్ అయితే హీరోతో చెప్తుంది. వీళ్ళిద్దరు కూడా ఎప్పుడో కళ్ళతోనే మాట్లాడుకుంటూ ఉంటారు కదా, ఆ విధంగా ఇప్పుడు ఏం చేసేది అనేసి కానీ హీరోయిన్ అయితే హీరోతో అడుగుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి లిన్ కానీ విల్లీలాగా చూస్తూ ఉంటుంది, పోయింది ఆ ఫోన్ అన్నట్టు. హీరో కానీ గమనించేసి అప్పుడు హీరోయిన్తో చెప్తాడు, సరే పర్లేదులే, మనం ఎలాగో ఈ ఫోన్ని డిస్ట్రాయ్ చేసేయాలనే కదా ప్లాన్ చేసి ఉన్నాము, నేను చూసుకుంటానులే అనేసి హీరో కానీ దాన్ని తీసి తన ప్యాకెట్లో అయితే ఉంచుకుంటాడనమాట. అంటే హీరో కానీ హీరోయిన్తో వచ్చి మాట్లాడుతూ ఉంటాడు, అక్కడ ఏమైనా జరిగిందా అక్షయ అనేసి కానీ. అప్పుడు హీరోయిన్ చెప్తుంది, మనం సర్ప్రైజ్ బాక్స్ని ఓపెన్ చేస్తూ ఉన్నాం కదా, అందులో ఈసారి నేనే జోకర్గా వచ్చాను అనేసి కానీ హీరోయిన్ అయితే చెప్తా ఉంటుంది. దీనికి కారణం లిన్నేనా అనేసి హీరో కానీ అడుగుతాడు. హీరోయిన్ చెప్తుంది, నేను కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు నాకు ఆపోజిట్లో లిన్ యొక్క కారు చాలా స్పీడ్గా వచ్చి కార్ని ఢీకొట్టిందంట, నేను కానీ స్పాట్లోనే చనిపోయాను అనేసి ఫ్యూచర్లో ఉన్న హీరో కానీ చెప్పాడు. అది మాత్రమే కాకుండా తను నాకు డ్రైవింగ్ నేర్పించడం వల్ల ఇదంతా జరిగిందని, తను ఒక మంచి కోచ్ కానీ కాదనేసి చెప్పి నీతో చెప్పమని చాలా ఫీల్ చేస్తూ ఉన్నాడు అనేసి కానీ హీరోయిన్ అయితే చెప్తుంది. అది మాత్రమే కాదు, అక్కడ నేను లిన్ వాళ్ళ ఇంట్లో అయితే కొన్ని కాస్ట్లీ గిఫ్ట్స్ కానీ చూశాను, అక్కడ హౌస్ కీపర్ ఆంటీని కానీ అడిగాను, ఈ గిఫ్ట్స్ అంతా ఎవరిది, ఎందుకు ఇక్కడ ఉందనేసి కానీ. అప్పుడు ఆ ఆంటీ చెప్పారు, ఇదంతా కానీ లిన్ అయితే వాళ్ళ ఫ్రెండ్ కోసం ప్రతి ఇయర్ కానీ బర్త్డేకి గిఫ్ట్ చేసేది, అదన్నీ కానీ తిరిగి వచ్చేసింది అనేసి కానీ ఆ ఆంటీ అయితే చెప్పారు. నువ్వు ఎప్పుడు కానీ తీసుకునేది లేదా, మొత్తాన్ని కానీ రిటర్న్ ఇచ్చేస్తా ఉన్నావా అనేసి కానీ హీరోని అడుగుతుంది. అవును, నేనైతే తీసుకునేది లేదా అనేసి కానీ హీరో అయితే చెప్తాడు. ఏ ఒక్క గిఫ్ట్ కానీ లేదా అనేసి హీరోని అడుగుతుంది. హీరో కానీ డౌట్గా, మా నాన్న చనిపోయినప్పుడు ఆ సంవత్సరం గిఫ్ట్ మాత్రం ఉందనుకుంటాను అనేసి కానీ చెప్తాడు. అదేవిధంగా వాళ్ళందరూ కానీ వచ్చి ఆ గిఫ్ట్ని అయితే ఎతుకుతూ ఉంటారు. అందులో ఆ డాక్టరే ఆ గిఫ్ట్ని కానీ కనిపెడతాడు. అది ఒక గ్రీటింగ్ కార్డ్ లాగా ఉంటుంది. అందులో అయితే హ్యాపీ బర్త్డే వే అనేసి కానీ ఉంటుంది. దాంతోపాటు ఒక బ్రేస్లెట్ కానీ ఉంటుంది. ఆ బ్రేస్లెట్ని చూసిన వెంటనే హీరోయిన్ కానీ
కానీ తీసుకొని, ఇది నా చేతులతో నేనే చేసిన గిఫ్ట్, ఆ రోజు నీకు బర్త్డే నైట్ అయితే మీ నాన్న దగ్గర ఇచ్చి, అంకుల్ మీరు మీ కొడుకుని మీట్ అయినప్పుడు నా యొక్క బర్త్డే గిఫ్ట్గా దీన్ని అయితే తనకి ఇచ్చేయండి అనేసి నేనే చెప్పి దీన్ని ఇచ్చాను అనేసి కానీ హీరోయిన్ అయితే చెప్తా ఉంటుంది. హీరో కానీ చెప్తాడు, నువ్వు ఇచ్చిన గిఫ్ట్ని అయితే ఖచ్చితంగా మా నాన్న ఆ లిన్కి ఇచ్చుండు అనేసి కానీ. దాంతో శిశి చెప్తుంది, ఒకవేళ ఆ అమ్మాయి దీన్ని తీసుకొని ఉంటే, అప్పుడు హీరోయిన్ చెప్తుంది, ఖచ్చితంగా కింద పడిన గిఫ్ట్ని తీసి తనకిష్టమైన వాళ్ళకి ఇచ్చే రకం అయితే లిన్ కానే కాదు అనేసి. అప్పుడు ఈ డాక్టర్ కానీ చెప్తాడు, సైకాలజీ ఫ్యాక్ట్ ప్రకారం ఒక హత్యకుడు ఎవరినైనా చంపితే వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులన్నింటినీ కానీ తీసుకుంటాడని అందరూ చెప్తారు. అంటే హీరోయిన్ చెప్తుంది, అంటే ఒకవేళ తను మిస్టర్ హాంగ్ని దానికి ఏ అవసరం లేదు కదా అనేసి కానీ హీరోయిన్ అయితే చాలా షాకింగ్తో చెప్తా ఉంటుంది. దానికి డాక్టర్ చెప్తాడు, 2025లో ఉన్న హీరో చెప్పాడు కదా లిన్నే క్షియాని చంపిందని, క్షియాని చంపడానికి మోటివ్గా నిన్ను చూసింది, అదేవిధంగా మీ నాన్నని చంపడం కూడా దానికోసమే అయి ఉండొచ్చు అనేసి ఈ డాక్టర్ కానీ చెప్తాడనమాట హీరోని చూసి. నువ్వు చెప్పినట్టు తనే మా నాన్నని చంపింది అనుకుంటే తను చాలా బాగా ఆ నిందనంతా కానీ ఆ పేషెంట్ మిస్టర్ క్షీల మీద వేసేసి తను చాలా సేఫ్గా ఉంది అనేసి హీరో కానీ చెప్పి ఫీల్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ అయితే తన యొక్క స్వయరూపాన్ని నేను ఎలాగైనా బయటకు తీసుకొస్తాను అనేసి కానీ అంటుంది. అదేవిధంగా డాక్టర్ చెప్పినట్టు తనకి యాంటీ సోషల్ పర్సనాలిటీ ఉందంటే ఖచ్చితంగా తను నేను నీతో కలిసి ఉండడం అస్సలు నచ్చుండదు, ఎలాగైనా కానీ విడదీయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ రోజు కొండలో కానీ ఆ పేషెంట్ అయితే మాట్లాడుతూ ఉండింది, నేను విన్నాను, నీ కోసం నేను ఏదైనా చేస్తాను, ఇకపైన నిన్నెవరూ కానీ బెదిరించరు, నీ యొక్క కాన్సర్ట్కి కానీ నేను వస్తూ ఉంటాను అనేసి చెప్తా అన్నాడు. అది ఖచ్చితంగా లిన్ కోసమే అయి ఉంటుంది, అంటే ఆ లిన్నే నన్ను చంపడానికి కానీ ప్రయత్నిస్తూ ఉండదు అనేది ఖచ్చితంగా తెలుస్తూ ఉంది. అది మాత్రమే కాదు, తనకి ఆ ఫోన్ గురించి మొత్తం కానీ తెలుసు కాబట్టి ముందు ఆ ఫోన్ని ఎలాగైనా కానీ నాశనం చేయాలనేసి తనైతే ప్రయత్నిస్తుంది. తన యొక్క మొదటి స్టెప్ ఆ ఫోన్ నుంచే స్టార్ట్ అవుతుంది అనేసి కానీ హీరోయిన్ అయితే చెప్తుంది. కాకపోతే ఆ ఫోన్ని డిస్ట్రాయ్ చేయబోతాం అనేసి లిన్ వాళ్ళ ఇంట్లో మనం ఇద్దరం మాట్లాడుకుంటా ఉన్నింది, తను కానీ వినింది కదా అనేసి హీరో అయితే చెప్తాడు. దాంతో హీరోయిన్ కానీ చెప్తుంది, అది ఏది అమ్మాయి చూడలేదు కాబట్టి నమ్మదు, అది మాత్రమే కాకుండా ఈ ప్లాన్ చేస్తేనే మనం కానీ దీని నుంచి బయటపడగలం, అదేవిధంగా లిన్ చేసిన తప్పులన్నిటికి కానీ మనం ఎవిడెన్స్ ముందు కనిపెట్టేయాలి అనేసి కానీ చెప్తా ఉంటుంది. హీరో చెప్తాడు, నేనైతే అస్సలు ఈ ప్లాన్కి ఒప్పుకోను అనేసి. సరే అటైతే వేరే ఏదైనా చూడండి అనేసి కానీ శిశి అయితే చెప్తుంది. దాంతో హీరోయిన్ కానీ ఇంకో 2 రోజుల్లో తను అయితే అబ్రాడ్కి వెళ్ళిపోబోతుంది, తను నన్ను చంపబోతుంది అనేది కానీ మనందరికీ బాగా తెలుసు, అదేదో మన ప్లాన్ ప్రకారం చంపనివ్వండి అనేసి హీరోయిన్ కానీ అంటుంది. హీరో అయితే నేను అస్సలు ఒప్పుకోను అంటాడు. మళ్ళీ హీరోయిన్ కానీ ఈ రిస్క్ నేను తీసుకోకపోతే తను ఎప్పుడు నన్ను చంపబోతుందా అనేసి భయపడుతూ కూర్చొని ఉండాలా ఏంటి, మొదటి నుంచి నా ఎండింగ్ని మార్చడానికి మనమైతే చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, కానీ ఏమీ ఫలించలేదు, ఈ ప్రపంచంలో మనం ఎలా ఉండాలని ఆల్రెడీ ఫిక్స్ చేయబడింది, ఈసారి ఏ భయము లేకుండా ఈ రిస్క్ని నేను తీసుకోవాలనుకుంటాను, దయచేసి దానికి ఒప్పుకోవే అనేసి హీరోయిన్ కానీ హీరోతో చాలా ఫీలింగ్ చేస్తూ అడుగుతూ ఉంటుంది. ఎలాగో ఒకలాగా హీరోయిన్ కానీ ఒప్పించేస్తుంది. అంటే హీరో కానీ హీరోయిన్కి కార్ యాక్సిడెంట్ అయ్యి ఉంటుంది కదా, ఆ ప్లేస్కి అయితే వచ్చి చూస్తూ ఉంటాడు. అప్పుడు హీరో కానీ అనుకుంటా ఉంటాడు, ఒకవేళ ఆ ప్రమాదాన్ని కనిపెట్టుంటే ఖచ్చితంగా తన కార్ని లెఫ్ట్కి టర్న్ చేసి ఉంటాడు, దానివల్ల కార్ లిన్ కార్కి అయితే సైడ్కి మాత్రమే తగిలి ఉంటుంది. క్షియా వేయిని కాపాడడం కోసమే కార్ని సైడ్ తిప్పుంటుంది, అప్పుడు లిన్ కార్ వాళ్ళ కార్ని ఢీకొట్టుంటుంది. లిన్ అయితే అసలు అనుకుని ఉండదు క్షియా వేయిని కాపాడుతుందని, ఒకవేళ అదే నిజమైతే లిన్ చంపడానికి ట్రై చేసింది నన్నేనా అనేసి హీరో కానీ షాకింగ్తో చూస్తూ ఉంటాడనమాట. అటే మరుసటి రోజు ఆ డాక్టర్ అయితే వేతో చెప్తా అంటాడు, ఆ ఫోన్ని మీరైతే డిస్ట్రాయ్ చేయాలంటా ఉన్నారు కదా, ఆ ఫోన్ డిస్ట్రాయ్ అయిపోతే మరి ఫ్యూచర్ నుంచి ఏ కాల్స్ కానీ రాదు, మరి మనం ఎట్టా క్షియాని అయితే కాపాడబోతాము, అదేవిధంగా లిన్కి కానీ ఏ డౌట్ రాకుండా ఆ ఫోన్ని తనే వచ్చి తీసుకునేటట్టు మనం ఎట్టా చేసేది అనేసి ఈ డాక్టర్ కానీ హీరోతో చెప్తా ఉంటాడు. అప్పుడు క్షియా కానీ చెప్తుంది, తనకి ఒకవేళ నిజంగా ఆ ఫోన్ కావాలంటే ఖచ్చితంగా తనైతే చెంచెన్ దగ్గరికే వెళ్తుందనేసి. చెంచెన్నా తనెవరు అనేసి కానీ అంటారు. తనే హీరోకి అసిస్టెంట్గా ఉండేది, తనైతే బాత్రూంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను విన్నాను, నీకు లిన్ అంటే చాలా ఇష్టం అనేసి అడిగినప్పుడు తను చెప్పింది, నేను లిన్ ఫ్యాన్ క్లబ్కి ప్రెసిడెంట్ని, నాకు ఇష్టం అంటారా ఏంటి అనేసి కానీ అంటుంది. అది మాత్రమే కాకుండా తన హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ చెంచెన్ యొక్క బొకేని చూశాను, అప్పుడు లిన్ అయితే ఖచ్చితంగా చెంచెన్ని యూజ్ చేసి ఆ ఫోన్ని కానీ దొంగలించడానికి ట్రై చేస్తుంది అనేసి హీరోయిన్ కానీ చెప్తా ఉంటుంది. శిశి చెప్తుంది, మరి ఈ ప్లాన్కి 2025లో ఉన్న వేని ఎలా ఒప్పించేది అనేసి.
అంటే ఫోన్ కానీ వస్తుంది ఫ్యూచర్ నుంచి. హీరోయిన్ అయితే అటెండ్ చేసి చెప్తుందన్నమాట, ఈ ప్లాన్కి నీ యొక్క సహాయం కానీ చాలా అవసరం. అదేవిధంగా ఈ ప్లాన్ చాలా రిస్క్ అనేసి కానీ మాకు బాగానే తెలుసు. కాకపోతే ఆ లిన్ యొక్క కుట్రలన్నిటికి కానీ మేము ఎవిడెన్స్ సేకరించడం కోసమే ఈ ప్లాన్ చేస్తూ ఉన్నామంటుంది. దానికి ఫ్యూచర్లో ఉన్న హీరో చెప్తాడు, ఇది చాలా ప్రమాదకరం, నేనైతే ఒప్పుకోను. అక్కడ ఉన్న హీరో అయితే ఎలా ఒప్పుకున్నాడు ఈ ప్లాన్ కంటాడు. అదేవిధంగా హీరోయిన్ కానీ హీరోని చూస్తుంది. వాడు దేనికి భయపడతా ఉన్నాడో నాకైతే బాగానే తెలుసు, నేను నీ పక్కనే ఉన్నాను, నీకు ఏమీ జరగకుండా చూసుకుంటాననేసి వాడికి ధైర్యం చెప్పు అనేసి కానీ చెప్తాడు. అంటే ఈ హీరో కానీ ఇంకా వేరే ఆప్షన్ లాగా ఒప్పుకుంటాడు. అంటే మరుసటి రోజు హీరోయిన్నే చూపిస్తారు. హీరోయిన్ దగ్గరికి ఆ చెంచన్ వచ్చి మిమ్మల్ని మీటింగ్కి పిలుస్తా ఉన్నారు మ్యామ్ అని కానీ చెప్తుంది. దాంతో హీరోయిన్ కానీ ఆ చెంచన్ చూసేటట్టు ఆ ఫోన్ ఉన్న లాకర్లో ఆ ఫైల్ని కానీ పెట్టేసి పాస్వర్డ్ కానీ తన ముందే వేస్తుందన్నమాట. అదంతా కానీ ఆ చెంచన్ అయితే గమనించేసి వెళ్ళి ఉంటుంది. ఆ తర్వాత ఆ చెంచన్ కానీ ఎవరి దగ్గరకో ఆ ఫోన్ని కానీ తీసుకొని వచ్చి ఆ కార్లో ఉన్న వాళ్ళ దగ్గర ఇస్తుంది. అది ఎవరా అని మనం చూసినట్లయితే అది లిన్నే. అవును, ఆ లిన్ అయితే ఆ ఫోన్ని కానీ తీసుకునేసి ఇప్పటికైనా ఈ ఫోన్ నాకు దొరికింది అనేసి కానీ తనైతే సంతోషపడుతూ ఉంటుంది. అప్పటికైతే ఫోన్ వచ్చేస్తుంది ఫ్యూచర్ నుంచి. దాంతో లిన్ కానీ ఆ ఫోన్ని అటెండ్ చేస్తుంది అన్నమాట. అటుపక్క నుంచి ఫ్యూచర్ నుంచి హీరోనే మాట్లాడుతూ ఉన్నాడు, నీ ఫ్యూచర్లో ఏమీ మారలేదు, నువ్వు ఇంకా కానీ ఆ కోల్డ్ స్టోరేజ్ రూమ్లోనే ఉన్నావు. లేక్ సైడ్ హోటల్లో December 31 రోజు మిస్టర్ క్షీ చేసిన తప్పులన్నిటికీ కానీ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం కోసం నేనైతే ఆ లిన్ని ఎంగేజ్మెంట్ చేసుకునేటట్టు నటిస్తూ ఉన్నాను అనేసి అంటే ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారు. ఇదంతా కానీ స్టార్టింగ్లో హీరోయిన్ చనిపోయి ఉంటుంది కదా ఫస్ట్ టైము, ఆ సీనే అన్నమాట. అప్పుడు హీరో కానీ ఫోన్ కాల్ వస్తుంది. దాన్ని అయితే ఈ లిన్నే వచ్చి అటెండ్ చేస్తుంది. క్షియానే మాట్లాడుతూ ఉంటుంది. అందులో నైట్ ఫోన్ కాల్ చేసింది నువ్వని నేను అనుకోలేదు, నైట్ కాల్ చేసి ఏమీ మాట్లాడకుండా ఉండేసరికి అది ఏదైనా హరాస్మెంట్ కాల్ అయి ఉంటుందనే అనుకున్నాను. కాకపోతే కాల్ కట్ చేసే సమయంలోనే వినపడింది నాకు యువాన్ అనేసి కానీ. అంటే నువ్వే నా చైల్డ్హుడ్ ఫ్రెండ్వి, నేను నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, నువ్వు ఆ హోటల్లోనే ఉండు, నేనైతే నిన్ను ఎత్తుక్కుంటూ అక్కడికే వచ్చేస్తాను అనేసి కానీ హీరోయిన్ అయితే అది అటుపక్క ఎవరున్నారని కానీ తెలియకుండా చెప్తా ఉంటుంది. ఈ లిన్నుకైతే కడుపు మండిపోయి కట్ చేసేస్తుంది కాల్ని కానీ. హీరోయిన్ కానీ వచ్చి వాళ్ళిద్దరి ఫోటోని కానీ చాలా ఫీల్ చేస్తూ చూస్తూ ఉంటుంది. యాక్చువల్గా వీళ్ళిద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కదా, అందుకని అక్కడికి ఒక అమ్మాయి కానీ వచ్చి మీరు పేరు యువానా, మీకోసమే సారు ఆ రెస్టారెంట్లో వెయిట్ చేయమన్నారు అనేసి కానీ చెప్పేసి వెళ్తుందనమాట. అంటే హీరోకి ఎంగేజ్మెంటే చూపిస్తారు. హీరోయిన్ కానీ అక్కడికి వెళ్తూ ఉండేసరికి తనకైతే తుమ్ముళ్ళు కానీ వస్తూ ఉంటుందన్నమాట. ఆ బెల్ ఫ్లవర్ వల్ల పేషెంట్ అయితే మత్తు మందు ఉన్న కర్చీఫ్తో తన ముక్కును కానీ మూసేసి తన అక్కడే మైకం వేసేటట్టు చేసేస్తాడు. అదేవిధంగా హీరోయిన్ కానీ కోల్డ్ రూమ్కి తీసుకెళ్ళి అక్కడ అయితే టెంపరేచర్ని కానీ బాగా మైనస్ చేసేస్తాడు. అది ఏది తెలియకుండా హీరో అయితే ఇక్కడ ఎంగేజ్మెంట్ కానీ చేసుకుంటూ ఉంటాడు. హీరోయిన్ అయితే ఆ కోల్డ్ రూమ్లో బాగా ఫ్రీజ్ అయిపోయి గడ్డ కట్టినట్టు తను కానీ అక్కడే చనిపోయి ఉంటుంది. ఈ సీన్నే మనకి అప్పుడప్పుడు ఫ్లాష్ బ్యాక్లలో కానీ చూపిస్తూ ఉంటారు. హీరో కానీ క్షయ అనుకునేసి చెప్తా ఉంటాడు, నువ్వు చావడానికి ముందు ఇంకా టైం ఉంది క్షయ, అది మాత్రమే కాకుండా లిన్తో కాకుండా మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయ్యేటట్టు చేసుకోవాలి. అదేవిధంగా ప్యాషన్ అయితే ఆల్రెడీ చనిపోయినాడు కాబట్టి నువ్వు ఇంకా లిన్ గురించి మాత్రమే భయపడాలి అనేసి కానీ చెప్పేసి ఆ ఫోన్ కానీ కాల్ కట్ అయిపోతుంది. ఈ లిన్ అయితే విల్లీలాగా మాట్లాడుతూ ఉంటుంది, బే ఏమి బాధపడకు, నువ్వు చెప్పిన ఆ డెత్ ప్లాన్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది, నేను నీకు ఖచ్చితంగా ఒక పర్ఫెక్ట్ వెడ్డింగ్ని అయితే ఇస్తాను అనేసి కానీ. దీంతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ మీట్ చేద్దాం. అదేవిధంగా ఈ డ్రామా కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బాయ్.